త్వరలోనే జిల్లాలో పర్యటిస్తా, వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన, అధికారుల ఆఫీస్ దాటడం లేదు, ప్రజలకు ఉపయోగపడే కొత్త ఐడియాలు ఇవ్వండి, కలెక్టర్లు ఆఫీసర్లతో రివ్యూలో సీఎం రేవంత్. అట్లే ప్రతి థియేటర్లోనూ యాంటీ డ్రగ్స్ యాడ్ అంటూ షో ప్రారంభానికి ముందు తప్పనిసరి, సినీ నటులతో ఇకపై షార్ట్ వీడియోలు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సైతం సామాజిక బాధ్యత, కోఆపరేట్ చేస్తే అనుమతుల్లో సహకారం, రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్ అంటూ సినీ నటులతో షార్ట్ వీడియోలు చేస్తారట, యాంటీ డ్రగ్స్ యాడ్ అట. గమ్మత అనిపిస్తుంది ఇట్లాంటి ముచ్చటినప్పుడు. ఆ దొంగలే కాదు దొరికేది, మొన్నటిదాకా దొరికిన వాళ్ళు బెంగళూరు రేవు పార్టీలా సినిమా నటులు కాదు వాళ్ళు. ఇక వాళ్ళని అందరూ ఉన్నారని నేను చెప్పా, కానీ వాళ్ళే చేస్తారనే విషయం బయటకు తెలిసినాక అసలు అమ్మేది వాళ్ళకే, కొనేది వాళ్ళే, డ్రగ్ పెట్లర్స్ వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళకే అందిస్తూ ఉంటారు, ఎక్కువ మట్టుకు వినియోగం చేసేది వాళ్ళే అని చెప్పి తెలుస్తుంది. బయట రేవ్ పార్టీలు లేకపోతే పబ్లలో దొరికేది కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలే ఉంటాయి. అయినప్పటికీ ఒకవేళ అంతకంటే ముందు అకున్ సబర్ వాళ్ళు దానిపైన ఒకసారి అప్పుడు కనుక విచారణ చేసినప్పుడు మనం అందరం గమనిస్తే ఎంతమంది ఫిల్మ్ యాక్టర్స్, ఎంతమంది సెలబ్రిటీస్ ఎవరెవరిని విచారించారనేది మనం చూడలేదా, వినలేదా? ఇప్పుడు పోయి వాళ్ళ చేతుల్ని పెట్టడానికి యాడ్ ఫిల్మ్ ప్రయత్నం చేస్తారట. మరిగా అది నమ్మాలనా లేదా? ఒకవేళ నమ్మాలంటే మరి నేను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాను, చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్లో ఏ సినిమా మొదలు పెట్టినా నా చేతుకున్న 2 గాజులు పోయినాయి అని చెప్పి ఒక ఆవిడే చెప్తా ఉంటది. ఎవ్వరన్నా మరి అది అన్నిసార్లు చూసిరు కదా, వేలాది షోలు లక్షలాది థియేటర్లో నడిచినాయి కదా, ఏ రోజైనా ఎవడన్నా మారిండా? తంబాకు బుక్కుడు ఆపిర్రా? జర్దార్ బుక్కుడు ఆపిర్రా? ఎవడన్నా పాన్ పరాగులు విమల్ తినుడు ఆపిర్రా? చెప్పాలి. సిగరెట్ల గురించి అంతగానం ఇస్తారు కదా. సో అట్లాంటి యాడ్ ఫిల్మ్ ద్వారా ఒక్కడికన్నా మార్పు వచ్చిందా? యాడ్ ఫిల్మ్ ద్వారా మార్పు వస్తుంది అనుకోవడం మాత్రం నిజంగా అసలు ఛాన్సే లేదు. అది ఎందుకు లేదు అంటే అట్లా ఉంది పరిస్థితి. ఏమనంటే ఇది ఏద్దు అది ఏద్దు అని చెప్తారు, మళ్ళీ ఆ చేసేది వాళ్ళే ఉంటారు. అందులో ఈ యాడ్ ఫిల్మ్ ద్వారా మారే కంటే మీరు అమ్ముడు బంద్ చేపిస్తే చక్కగా అవుతారు. ఫస్ట్ తయారు చేసేటోని బంద్ చేపిస్తే అయిపోయేదానికి, తర్వాత తయారు చేసేది మీరు, వాడి మీద ట్యాక్సులు తీసుకునేది మీరు, ఆ కంపెనీల ద్వారా ఆదాయం పొందేది మీరు. ఇప్పుడు లిక్కర్ బాటిల్ మీద కూడా అదే పెడతారు, మద్యపానం హానికరం. ఏమైందా హానికరం? ఎవరికి హానికరం? మరి ప్రజలకు హానికరం అయితే ఆపేయచ్చు కదా. మరి అట్లే అది కూడా హానికరమే కదా. మరి సిగరెట్ కూడా, సిగరెట్ అండ్ టొబాకో. సో దానిపైన కూడా పుర్రె బొమ్మ వేసి మరి అమ్ముతారు కదా. ఎవడన్నా మారిండా? మారడు. అట్లాంటప్పుడు దాన్ని పెట్టడం ఎందుకు? అసలు మీకు ఆదాయం సమకూర్చుకోవడం కోసం కంపెనీలకు పర్మిషన్లు ఇస్తారు, ఆ కంపెనీలు విపరీతంగా విచ్చలవిడిగా అమ్మడం చేస్తారు, ప్రజలందరూ కూడా దాన్ని తీసుకొని చేస్తారు. అలాంటప్పుడు మళ్ళీ యాడ్ ఫిల్మ్లు ఇచ్చి మీరే వద్దంటారు. ఇది ఎట్లుంటుంది అంటే తాగటోని తాగిపిచ్చి ట్రాఫిక్ పోలీసులతో దొరకబట్టి ఫైన్ కట్టించుకున్నట్టు ఉంటుంది. మీరు మళ్ళీ అవేర్నెస్ యాడ్లు ఎవరి కోసానికి? ఇంకా రైతు భరోసాకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి అంటూ సభ్యులుగా 3 మంత్రులు, నివేదిక అనంతరం ప్రభుత్వ నిర్ణయం. రైతు భరోసాకు కేబినెట్ సబ్ కమిటీ వేసిందట. సో కేబినెట్ సబ్ కమిటీలో చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి ఉన్నాడు, సభ్యులుగా 3 మంత్రులు ప్లస్ చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి, వీళ్ళంతా 4 కలిసి ఈ రైతు భరోసాకి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎంతమందికి చేద్దాం, ఎవరెవరిని తీసేద్దాం, ఎవరెవరిని యాడ్ చేద్దాం, ఎవరెవరు ఉంటే నిజంగా రైతులకు ఉపయోగపడుతుందని స్లాబులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ సబ్ కమిటీ వేసిన వార్త ఇది వచ్చింది. సో